పారన్నట్లయితుంది. అప్పుడు నీకు అది ఇంక వజ్రం. నీకు డౌట్ ఉంది అనుకో, నేను అప్పుడే కానీ వజ్రం దొరుకుతుంది కదా, దొరుకుతానే అమ్ముతానే కొంచెం దాన ధర్మాలు చేయరే, ఎఫెక్ట్ ఉండదు. నాకు ₹1,00,000 దొరికితే నాకు, ఎందుకంటే హెల్పింగ్ చేస్తా అట్లా. మీకు దొరికినా అనుకో అమ్ముకుంటాను. నువ్వు దొరుకుతానే నాకు అంత ఎంత అయ్యమ్మా. ఎవరికి? వికలాంగులకా? నువ్వే మేలు కదమ్మా. వేయలేదా? చెయ్యమ్మా, నాకు ₹1,00,000 నేను బండి తెచ్చుకుంటా. బిడ్డ ఇంకో బిడ్డ ఇంటికాడ ఉందా? సరే, వాళ్ళమ్మ ఇదో వాళ్ళు 4 వచ్చి వాళ్ళ పిల్లలంతాను వజ్రాలు ఎరుకుండే గాలి వచ్చిండేది, ఆడోళ్ళని చూసేకి వచ్చినారు. వాళ్ళంతా ఆడోళ్ళని చూసే కదా తప్పనిసి, ఇతరం ఏం రాలే. నిజమే కాదని చెప్పాను. దో ఆయమ్మ ఆడ కూర్చుంది కదా, ఆడ కూర్చోంటే వాళ్ళు ఆడ కూర్చొని ఆయమ్మతో అరులు చెప్తాను. ఆయమ్మ అది తప్పు కదమ్మా. ఇప్పుడు ఆడోళ్ళని గౌరవించాలి మనం. ఆడోళ్ళతో వాళ్ళకి ఏం పని ఉంటుందమ్మా, ఆడ బాగా కూర్చొని చూసుకుంటా. ఇక్కడ నిజం చెప్పారమ్మా, ఎందుకురా ఆడ కూర్చొని అరులు చేస్తున్నారమ్మా. ఆయమ్మతో అరులు చేస్తున్నారు వాళ్ళంతా. 1, 2, 3 ఉంటుందమ్మా. దేశంలో జనాభా ఇట్లా తయారైపోయింది. దొరికినాయమ్మా, మా ఊర్లో దొరికిన వాళ్ళంతా పైకి పోయినారు, అంత చెడిపోయిన వాళ్ళే. అట్లా చెడిపోయి చచ్చిపోయినారు చాలా జనం, చెడిపోయి తిక్కబట్టి అట్లా. నీకు దొరుకుతుందిలేమ్మా, నీకు చాలా మంచితనం ఉంది. అందుకేనమ్మా మంచితనం ఉండే చెయ్యమ్మా. వజ్రాలు ఏరుకుండేకి వచ్చినారు. ఇది ఎంటర్టైన్మెంట్ వీడియో చేసినాము. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రైనింగ్ వస్తుంది వజ్రం. ఇది వజ్రం అంటే నీకు నిలవలేదా? సమురుని ఎట్లుంటుందా? బాగా సమురుని ఎట్లుండాలా? నీకు డౌట్ ఉంటే అనుకో, నీకు డౌట్ ఉంటే ఎవడన్నా వజ్రం మీకు డౌట్గా అంటే నాకు వజ్రం దొరికిందా లేదని వజ్రం ఇట్లా పెట్టుకొని 2 చేతులతో ఇట్లా పట్టుకున్నామంటే కదా పారాన్నట్లయితుంది. అప్పుడు నీకు అది ఇంక వజ్రం. నీకు డౌట్ ఉండే అనుకో, నేను ఏరే వాళ్ళది దొరికినప్పుడు చూసినా, నువ్వు అప్పుడు వజ్రమా కాదనేది ఇట్లా ఇట్లా పెట్టుకుంటే అనుకో, ఇక్కడ పాము వచ్చినట్లు పైకి వస్తా ఉంటుంది. ఇంకా అప్పుడు వజ్రం కదులుతుంది చెయ్యి. అప్పుడే మనకు ఇంకా 100 కోట్లు ఉన్నాయి అట్లా చేతిలో. ఇది వజ్రం కాదు, సమురుని అట్లుంటుంది, పట్టుకుంటే జారుతా ఉంటుంది. అప్పుడు నీకు వజ్రం దొరుకుతానే పెన్లాము పిల్లోళ్ళు అందరూ మంచుకొస్తారు, కోటీశ్వరం అయిపోయినామని. అది లేదనుకో, నిన్నకి ఒకటి దొరికిందంట, వచ్చిన గంట సేపుకి ఒకటి దొరికింది, వెళ్ళిపోతున్నాడు. దొరికింది ఒకటన్నా? అది లేదన్నా, ఒకటి కూడా ఒకటి కానీ దొరకలేదు. రోజు వస్తా ట్రై చేస్తానమ్మా. ట్రై చేస్తానా? ఏమో అదృష్టం అనేది వస్తుందేమో అనుకుంటున్నాము. వారం ఇంటి వస్తున్నావు, నేను పని చేస్తా అంటే ఒక రోజు కూడా దొరకలేదా? ఏదో 10 సెంట్లు స్థలం కొనాలని ఆశ. 10 సెంట్ల 10 సెంట్ల స్థలం కొనాలని ఉన్నాము. అది ఓ సెంట్ అన్నా కొంటాము కొనము. అదృష్టం నిరూపించుకోవాలా. పెళ్ళయిందా? కాలేదా? అయ్యాలకి అయితే నువ్వు ఇప్పుడు ఏం కష్టపడ, రోజు వచ్చి వజ్రం వేరుకో, ఎవడో బారి అనేది అదృష్టం అనేది తలుపు తట్టిననుకో, పెళ్ళాం పిల్లలు బాగా హ్యాపీగా బాగా ఒక కార్ తెచ్చుకొని లగ్జరీ లైఫ్ గడుపుతావు. లేదంటే అనుకో మొగ్గం దొక్కితే అనుకో, ఎన్నాళ్ళు దొక్కినా మొగ్గంలో అంతే, మొగాలు చెప్పులు అరగాల్సినది అంతే గాని అంత మించి ఏముండదు. సరేనా? దగ్గర ఎంతమంది వచ్చినారు చూడండి. ఇది ఉంది కదమ్మా, ఇది ఫుల్ షైనింగ్ ఉంటుంది బాగా వజ్రం అంటే. నీకు డౌట్ ఉంది అనుకో, ఎప్పుడన్నా డౌట్ ఉంటుంది కదా వజ్రమా కాదా అని, మీకు చాలా మందికి తెలదు. నేను ఎందుకు చాలా మంది కోచింగ్ ఇట్లా వజ్రం ఉంటుంది కదా, ఇట్లా పట్టుకుంటే అయినా మనకు
ఒక 2 నిమిషాలు ఇట్లా పెట్టుకుంటే అయినా మనకు పాంబార్ అన్నట్లు పైకి బారాడుతుంది. చేతిలో అమ్మ ఇట్లా ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా ఎక్కినట్లు ఉంటుంది, మెదిలిన అట్లా ఇట్లా పట్టుకునేప్పుడు ఇట్లా ఒక డౌట్ ఉంటే అనుకో 2 నిమిషాలు ఇట్లా పట్టుకో, ఎవరికి చూపించిన అవసరం లే, పైకి పాము వచ్చినట్లు వస్తూ ఉంటుంది. ఆడిది వజ్జినమని. ఇవి కలర్లు ఉంటాయి కదా, నీకు ఎన్ని కలర్లు ఉంటాయి అన్ని కలర్లో ఉంటాయి, రెడ్ బ్లాక్ అన్నీ ఉంటాయి. నీకు ఎన్ని డిఫరెంట్ అంటే అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి. ఇవన్నీ ఒరిజినల్ కాదమ్మా, ఎంత డూపు అంటే ఇవన్నీ ఇట్లా ఉండాలా. ఇది దీనికి ప్రాణం లేదు, మెరుపు వచ్చినప్పుడు ప్రాణం పోసుకుంటుంది, అంటే ఉరుములు వస్తుంది కదా, అప్పుడు దాని దెబ్బకు వచ్చేస్తుంది. చిన్న సైజు ఉంటాయి. నీకు అదృష్టం ఉండి ఇంత పెద్ద దొరికినానుకో కోటీశ్వరుడు అయిపోతావు. మీ ఫ్యామిలీ మొత్తం నువ్వు సెటిల్ అయిపోతావు, మంచి కార్ తీసుకొని హ్యాపీగా మంచి లైఫ్ గడపచ్చు నువ్వు, అంతే కదా. ఏం పని చేసేదమ్మా నువ్వు? ఏదైనా కానీ తప్పేం, మేము కూడా కూలి పనే చేసేవాళ్ళమే. నీకు ఎప్పటికైనా అదృష్టం కలిసి వస్తుంది. ఎన్నాళ్ళ ఎరబట్టమ్మా? ఎన్ని ఏళ్ళ? నేను 40 ఏళ్ళ నుండి ఈ ఊర్లో పుట్టి పెరిగిందంటే నాకు ఒకటి దొరకలేదు. నువ్వు 2 నెలలకు 3 నెలలకి నువ్వు బాధపడితే ఎట్లమ్మా? 2 నెలలకు అవా సాక్కుండావమ్మా? బిడ్లా మరి సాక్కుండా అంటాండవే, సాకల్లా పెళ్లి చేయాలా, దొరుకుతాదులే. సొంత మిల్లు లేదా? బాడిగిల్లేనా? అదృష్టం వస్తాలేమ్మా, కలిసి వస్తుంది. కానీ వజ్రాల కోసం ఎట్టెదుగుతున్నాడు చూడండి. లేదంటే నీకు అంత డౌట్ ఉంది అనుకో, ఇట్లా ఉంటుంది కదా, చెప్పు ఎత్తుకొని ఇట్లా పెట్టుకో, నీకు పైకి పాంబారేంట్లో మారాడుతుంది, పైకి వస్తుంది. ఎడబడమ్మా మళ్ళీ నీ ఇద్దో మళ్ళా వజ్రం మళ్ళీ నేను తీసుకున్నా అనుకోండి. ఇద్దరు పిల్లలు అమ్మా ఏం చదువుతున్నారు? 10th క్లాస్ అమ్మా. అయిపోయిందా? పాస్ అయిందా? సరే సరే, దొరుకుతుంది అదృష్టం నీకు కలిసి వస్తుంది. కానీ ఏం పేరు నీ పేరమ్మా? నరసమ్మ. దొరుకుతుందిలే నీకు, అంతేలే. ఇద్దరు ఆడపిల్లలు నీకు ఎప్పుడైనా వజ్రం దొరికినా అనుకో, 2 కోట్లు సేరే కోటి ఎవరైనా పెళ్లి చేసుకొని పోతారు. పెద్ద ఆమె ఇంటికాడ ఉందమ్మా. మీ ఆయన ఏం పని చేస్తాడు? అంటే ఇడిచిపెట్టిపోయినాడా, పైకి పోయినా చనిపోయినాడా? సరే ఎత్తుకోమ్మా. వజ్రము అంటే నీకు తెలుస్తుంది అప్పుడు పట్టుకుంటానే వజ్రం అనేది. నేను చాలా మందికి చెప్పినా, నేను ఇయర్ వచ్చి వీళ్ళకి మీకు ఇట్లా వాళ్ళందరికీ చాలా మంది కోచింగ్ ఇచ్చిపోతాను ఇక్కడ, వజ్రం ఎట్లుంటుంది ఏమి ఎట్లా అనేది. మీకు చాలా మందికి దొరుకుతుందిలేమ్మా. నీకు నీవు ఒకటా నేర్కుందా ఈ పాప? ఆ పాప ఒకటనా దొరికిందా? అదృష్టం ఉండి దొరుకుతుందిలే. ఏ చూపి రాలేనమ్మా, దొరికింది ఆ పాప ఒకటి. ఇది బాగానే ఉందిలే అమ్మా రొంత. సరే సరే, దొరుకుతాలే, దుక్కోరే. దొరికింది కదా ఇప్పుడు? దొరికింది. కలర్లో రెడ్ బ్లాక్ అన్నీ ఉంటాయి 100%. ఇది కూడా అంతే, దీనికి ప్రాణం లేదు. ప్రాణం లేదు అంటే ఇది రాకూడదు ఇట్లా. ఈ కలర్ ఓకే, అయితే షైనింగ్ ఉంది. ఈ కలర్ వచ్చింది కాబట్టి దీనికి మెరుపులు వచ్చినప్పుడు ప్రాణం పోసుకుంటుంది. అంతవరకు లేదు. అయితే ఇది బాగా ఇంట్లో పెట్టుకో, నీకు ప్రాణం వస్తుంది. ప్రాణం వస్తుందినా? అది సరే, ఈ పక్కన రాయి కాదు, ఈ పక్కన చెప్తా. రాయి మరి మెరుస్తుంది. ఇది ఆయన తెల్లలే. ఏ ఊరునా? బాగా మెరుస్తుంది చూడు. నీకు ఐడియా ఉందా? నిన్న దొరికిందా? ఎవరికి? ధర్మారములకి. చూసినావా నువ్వు క్లారిటీగా? ఇవి కూడా ఏం లేదు, పెట్టుకో. రాయి బాగుండాల, షైనింగ్ ఉండాలా. ఏమే అంత బాధపడకుండా చెప్తాను కదమ్మా. మళ్ళీ ఏం చేస్తావు? దొరకదు. ఇదే ఊర్లోనే ఉన్నాం, వీడే పుట్టి పెరిగాము. నాకేం తిరుగుతుంది, అడిపోయేది. ఇంతగా భూ లేకుండా కష్టపడుతున్నావే, ఎవరికి ఇస్తావు దొరికితే? ఇంట్లో వాళ్ళకే, కొడుకు పెళ్ళాలి. కానీ
వాళ్ళకేనంటావా? వాళ్ళకే ఆ. అక్క వజ్రం అనేది చల్లదు నువ్వు మరి తెలకనే చెప్తున్నావే పచ్చాలు ఉండాలి అట్లా ఉండాలని. అంతా అంటే ఇంటి నేను ఆ. రాయి ఎంత బాగా తేటగా ఉంటుంది, అవునులే. పచ్చాలు ఉంటుంది అంటారు. ఆ. నేను అత్తే ఉంటాయి అనుకునే చెప్పు బ్రో. బానే ఉందా? ఉంది పచ్చాలు లేదే, పచ్చాలు? నాలుగు పక్కల పచ్చాలు ఉండాలి. ఎవరు చెప్పారు? నాలుగు పక్కల పచ్చాలన్నా నువ్వు ఇంకా పెద్ద 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 పెట్టలేవు నువ్వు. పచ్చాలకి ఇచ్చాలి అట్లేం ఆలోచన చేయొద్దు. పచ్చాలకి ఇచ్చాలి ఉండవు, వజ్రానికి ఉండవు, నీకు ఎట్లయినా ఉంటుంది. వజ్రానికి పచ్చాలు ఉండవు ఎప్పుడు, అది ఒకటి ఆలోచన చేసుకో. ఖుషిగా ఉండాలి. అట్లా అదంతా అబద్ధం. ఖుషిగా ఉండే సుద్దుముక్కురాయి, నువ్వు ఆ భ్రమలో ఉండవేమో. సరే ముందుగానే ఉంటే పట్టుకుని జారిపోతుంది కంటే, ఇట్లా పచ్చాలు తగలకూడదు. రాయాలి ఇట్లా తంతాన అంటే ఇప్పుడు కలిసే ఉండవా? పర్వాలే కదా అన్నము భోజనాలు పర్వాలే, అట్లే ప్రాబ్లం ఏం లేదు. పచ్చాలు ఉండాలా, దాంట్లో నీడ ఆడుతుంది అంటారు. నీడ ఆడదు ఏంటి కాడుతుంది, నీడ కనపడుతుంది అవతలకి కనపడుతుంది అయితే నాలుగు పక్కన నున్నగుండి పచ్చాలు ఉండాలా అంటారు. పచ్చాలు ఏమి ఉండవు, అన్నిటికీ పచ్చాలు ఉండవు, కోసినట్లు ఉండదు. అది అవులే, నున్నగా జారిపోతుంది ఇట్లా పట్టుకో. అట్లా 2-3 బాగా పారదెగితే మంచి పని చేసినావు. నీకు అదృష్టం లేదైతే పారేయకూడదు. దొరికినాయక మాకు తెలిసినకైతే ఊపి దొరకలేనైనా. పాపం చేత కాదు తనకలాడుతున్నావు. ఏందో ఎక్కడ తిరగలేను, ఇట్లా కూర్చొని తావే ఎత్తుకుంటుంది. బిగ్గా తీసుకోవాల్సిందే, ఇంకేం ఎక్కువ తిరిగే చేత కదా నిన్న. చూడ ఏవో బాగానే ఎరింది కదా దీంట్లో కంటే ఇట్లా ఇట్లా అంత సైజే దొరికేదేమో ఆ మధ్యలో దీంట్లో. అనంతపురం మాది. ఏ ఏరియా అనంతపురంలో? టీవీ టవర్. టీవీ టవర్ గా? టీవీ టవర్ గా రెండు వచ్చినావు. ముకుంద, మా ఆయన కార్పెంటర్ ముకుంద. ముకుందానా? పని చేస్తాడు, చెక్క పని చేస్తాడు. చెక్క పని చేస్తాడా? తిట్టాడు, నేనే ఉండలేకొచ్చాను. తిట్టి తెక్కరు నాకి వేరుకొని ఇస్తాం. పట్టుకొని మా చేనులో మాకు దొరకవమ్మా, మీ ఎట్లా వాళ్ళకి బాగా దొరుకుతాయి. నడుపుతారమ్మా పాపము. ఇంత కిందికి వంగుతుందంటే ఈ పెద్ద దొరికింటాయి. దొరికిందా పెద్దమ్మ ఏమన్నా? ఇవి కాదు, ఏంటి తరంగా నువ్వు దాంట్లో ఉంటే చూడి ఆ మాత్రం రా ఎరుకోమని చెప్పచ్చు. అవన్నీ కదా. నువ్వేం తెల్లకొనేటివి వేసినావు. ఏమో కట్టుకున్నాము, కట్టుకోరు కాదనిలే, చెక్ చేసుకోవాలి. బాగానే ఏరినావు కానీ ఇట్లుంటది వజ్రం అంటే ఇది ఈ టైపు ఫుల్ సూదు ముక్కు రాయి, ఇది ఫుల్ షైనింగ్ వస్తుంది, కలర్ గా ఉంటాయి, బాగుంటది. ఎక్కువ ఇట్లా పచ్చలే ఉండదు. ఏరియాలో వచ్చేసి నీకు ఇట్లా ఎర్ర కలర్ లో దొరుకుతాయి, ఇట్లా ఆ కలర్ లో బాగా దొరుకుతాయి. చెప్తా అదేం కాదులేమ్మా. నీకేమీలే, వజ్రము పట్టుకుంటానే నీకు రాళ్ళు ఏరాల్సిన అవసరం లే. మీకు ఊహిస్తుంది వజ్రం అనేది, మీకే అనిపిస్తుంది. మళ్ళీ మీరు చెప్పాల్సిన ముందర అయ్యా పొక్కమ్మలు ఉన్నాయి, ఆ దాంట్లో లేవు, అది సన్నవే రావడం అంటే. గురువే ఎన్నాళ్ళ వెంటి అనుకుంటున్నావు? పొద్దుచ్చి ఏ ఊరు? మయా జోలి వేసుకుంటా ఓన్లీ అంతేలే, ఒకటి కూడా దొరకలే. ఎట్లా భోజనం కట్టచ్చు కదా, భోజనం కట్టకుండా వచ్చినావా? పొద్దున్న వచ్చినాము. భోజనం ఎట్లా మరి? భోజనం తెచ్చుకోలేదా? ఎంతమంది? 10 మంది 15 మంది వచ్చినారు. ఆటోలకు వచ్చినారా? ఆటోకు ₹100 తాలపై ఎక్కించేకి. అబ్బా, బాడీ పెట్టుకొని వచ్చినారు. మరి భోజనాలు చిన్న వాళ్ళు తినొచ్చినారు. బతలపల్లి టిఫిన్ తెచ్చుకుంటారు. నువ్వు? నేను తెచ్చుకోలే. అయ్యబ్బా, మరి ఎట్లా ఉంటావు? కాఫీ తాగొచ్చు. ఊర్లే పోయింటివా? ఏది
తుదుముక్కరాయేనా? వీళ్ళు కూడా 4 వచ్చినారు మా ఊరు పక్కనేను. ఎంతమంది వస్తా అంటారు రోజుకు? 200 మంది, 1000 మంది వర్షం వస్తే చాలు. చూడండి ఎంత జనం ఉండారు. ఈరోజు పండగ మా ఊర్లో ఓటర్లకు దానిలకు దీనిలకు. ఎందుకంటే ఏరుకుండేకి ఎంత జనం వచ్చినారు చూడండి, పట్టుకోకుండా వచ్చినారు. ఏం లేవు. ఏం లేవా? ముస్టూరు పొలాలకి ఎక్కడెక్కడి నుంచినే వస్తున్నారు కానీ మనకు మాత్రం ముస్టూరులకు దొరకలే. మన ఊళ్ళో దొరకలేదా? దొరకవు. దొరికింది లేరా అబద్ధం చెప్తాను. ఎవరికైనా దొరికిండొచ్చు, మనకు చెప్పరు కదా. ఊరికి వేరుకుండే పొద్దునే ఏం లేదు, చైన్ లేవే ఎత్తాను. దండి జనాలు వచ్చినారు. దగ్గర 200 మంది వచ్చినారు ఈరోజు ఏరుకుండేకి. చూడండి వీళ్ళు కూడా మార్నింగ్ మా ఊళ్ళో ఏరుకుండే పోయినారు. ఆటోలు చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 మంది, 11 వెహికల్స్ వచ్చినాయి. 11 ఎన్ని వచ్చినాయి చూడండి. చూడండి ఆడ 2 వెహికల్స్ పెట్టారు. అద్దదాడ రోజుకు దగ్గర 500 మంది వస్తూ అంటారు. టిఫిన్లు తినుకుంటా ఈడే క్యారీ కట్టుకొచ్చుకొని వచ్చినారు చూడండి భోజనాల కోసము. దగ్గర ఈవినింగ్ 6:30 వరకు ఉంటారు. 6:30 తర్వాత వెళ్ళిపోతారు అంతా. చూడండి ఈడ ముసలాయన కూడా వచ్చినాడు చూడండి వజ్రాలు ఏరుకునేకి. పాపం చాలా ఇబ్బంది. వాళ్ళ కొడుకు కోళ్ళి అన్నం పెట్టలేదంట, ఇంట్లో నుండి బయటికి దొబ్బినారు. పరిస్థితి బాగాలేక వజ్రం ఏరుకునేకి వచ్చినాడు. ఒకటన్నా దొరికితే ఏదో జీవితాంతరం ఇంకా కూర్చొని తినచ్చులే అని. ఈరోజు వర్షం వచ్చింది. వజ్రాలు ఏరుకునేకి ఎంతమంది వచ్చినా చూడండి. 1 ఆడ 2 3 7 చూడండి ఎంత జనం ఉన్నారు. 9 10 దగ్గర వీళ్ళకి దొరుకుతూనే ఉంటాయి. మా ఊర్లో మాకు దొరకవు దరిద్రం కాకపోతే. చూడండి ఎంత జనం వచ్చినా చూడండి. వెహికల్స్ అయితే ఎన్ని వచ్చినా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 వెహికల్స్. పక్కన చూడండి ఎన్ని వెహికల్స్ వచ్చినాయి. 2 దొరికినాయా? దగ్గర 1000 మందికి పైన వచ్చినారు ఈరోజు వజ్రాల కోసం. చూడండి జనం వచ్చినారు చూడండి. రోజుకి 5-6 వజ్రాలు దొరుకుతుంటాయి మా ఊర్లో. అంతేనా? ఏదో పనిలే. దొరికిందా పెద్దమ్మ ఒకటన్నా? ఏం లేదా? తింటున్నారా? తిన్నా పెద్దమ్మా. దో అట్లా పోండి దొరుకుతాయి. ఇట్లా అక్కడ అవుట్ సైడ్ దోవండి. ఉండేది అట్లా పోండి దొరుకుతాయి. మాది ఈ ఊరే పెద్దమ్మా. ఇవన్నీ మావే పొలాలు. నీకు ఓటు కూడా దొరకలేదా? ఏం దొరకలేదు ఓటు కూడా? మీ ఏ ఊరు పెద్దమ్మా? కందుకూరు. ఇదే కందుకూరు దగ్గర. ఆడ బస్సుకు వచ్చినారా ఇంట్లో వచ్చినారా? కొడుకు ఇడిచిపోయినా. మరి కొడుకులు అన్నం పెడతారా మీకు ఎట్లా? సరే ఓ 10 రోజులు ఉన్నారు. ఈడే ఉంటా నేను కూడా. షెడ్ వేస్తాను, అది మాదేను. కోళ్ళపారం పెడతా. అద్దాడ రేకులు వేస్తాను కదా నాదే. నీళ్ళు ఏమన్నా కావాలంటే హెల్ప్ చేస్తాను. మీకోసమే ఆడ షెడ్ వేస్తానేది. నీళ్ళ ఏగి అవన్నీ ఈడే ఉంటారు. మన నాన్నలు పట్టుకొని సినిక్ అయితే ఆడ వేస్తాను కదా షెడ్ మాదే. అది దొరికిందక్క ఒకటన్నా? ఇంకో దానికోసం వెతుకుతున్నారా? ఏ ఊరక్క? అనంతపురమా?
అనంతపురంలో ఎక్కడక్క రోజు షాప్కి వచ్చినట్లుంది. నా షాప్ ఉంది, ఫస్ట్ ఫ్లోర్లో అవుతుంది, రిలయన్స్ అందుకు. దొరికిందా పెద్దమ్మ ఒకటన్నా? ఒకటి కూడా దొరకలేదా? నేనే కదా ఇప్పుడు ఆడ చెప్పిండేది రా అని. ఇయ్యాలైందా? మీ ఆయన అన్నం పెడతా అన్నాడు కదా, ఏం కొట్లాట్లు ఏం లేవు కదా? మీ ఆయన తిడతానాడా? మంచోడే కదా మీ ఆయన. లక్షణ జాక్కుంటారా? నేనే ఇదిగో ఇట్లా రాళ్ళు పిచ్చి బట్టి తిరుగుతా ఉంటా. తిట్టేస్తారా? చేత కాదు అట కాదు, అయినా రావాలా ఎతకల్లా ఇస్తాము. సరే సరే, ఏనైనా అక్కడే బాగుంటాయి. పో అక్కడేం కాదు దొరికేది నీకు, ఇక్కడే పోయి మా పొలాలు లేదు నేను చెప్తాను కదా, అట్లా పో దొరుకుతాయి. అక్కడ పో, అట్లా సేద్యాలైనా దొరుకుతాయి. ఊడిపోయినంటే మనం చూస్తాం. అదే దొరికిందక్క ఒకటన్నా? ఎత్తుకొని వాళ్ళనే ఏమన్నా దొరుకుతాంటాయి. దొరుకుతాయి, మనకే దొరకలేని రూల్ లేదు. దొరికినాయా? ఒకటి కూడా దొరకలేదా? ఇంకా రాయి బాగుంది ఇది. దొరుకుతా అంటే ఎవరికన్నా మా ఊళ్ళకి ఎవరు దొరుకుతాయంటే అదృష్టం మనకు. కొల్లకి మంది దొరికినాయి మా ఊళ్ళో. ట్రాక్టర్లు, కారు, మోటార్ సైకిళ్ళు ఏ కాబట్టి తెచ్చుకున్నారు. నీకు ఎన్నాళ్ళ రాబట్టి నువ్వు? దొరకలేదా మరి ఒక రోజు కూడా? అన్నం కట్టుకొని వచ్చినావా? మరి అన్నము పోయేది ఇంటికి పోయేదా? చాలా ఇబ్బంది పాపం. ఇబ్బంది చాలా ఇబ్బంది. రాబో రాబో ఒకటన్నా? అన్నీ ఉండవు ఒకటే పారు అమ్మయ్య. అన్ని రాళ్ళు ఉన్నాయి కదా పెద్దమ్మ, కూర్చో చెక్ చేస్తా. అయ్యో దాంట్లో ఏం చెప్తావు? ఏమన్నా చెక్ చెప్తావు చెప్పు. అవన్నీ వజ్రాలే ఉన్నట్లున్నాయి కదా పెద్దమ్మ. వద్దులే పెద్దమ్మ, నీ దగ్గర పెద్దమ్మా నువ్వు కటింగ్ వేర్ తీసుకొని వచ్చినావే. మరి ఇవి వజ్రాలు ఉన్నట్లున్నాయి కదా పెద్దమ్మా. ఈ రెండేనా దొరికిండేది? ఇప్పుడేనా? నీకు అడిగినా నిన్ను అడిగినా లేదా అన్నకంటే ముందు ఉన్నారు వాళ్ళు వచ్చిన్నారు. రాన్నా ఎక్కడ పోతాండవా? వచ్చిన వేరుకుందామని వచ్చినాను. ఇంకా బాగున్నాడు వీడు. వచ్చినము ఏరుకుందామని వచ్చినాను. బాయికాడికి పోదామని పోతా. మనకి ఎట్లా దాన్ని కనుక్కోవాలంటే ఏంటండి అప్పాయి ఎట్లా కనపడుతుందో అది ఎట్లా కనుక్కోవాలి. అంతే అప్పాలు ఎట్లా కనపడతా అంతే. అంతేనా? అంతే. ఈ నాయలు అడిగితే ఎవరు చెప్పాలి అట్లా. వాడు చూడు ఏం పెడతాడు వెంకటేష్ గారు. ఏమండి వాట్సాప్ పెడతాడు వజ్రాలు వాట్సాప్ పెడతాడు. వాట్సాప్ పెడితే ఏం కాదులే.
ఏమంటే కూడా వేస్తా ఏడు కాదు అక్కడ అందరు అక్కడ బాగా తింటే ఇట్లా చూసుకుంటూ వస్తున్నాము అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చేయమన్నారన్నా ఎక్కడ అప్పుడు నీకు దొరికిందని ఊర్లో పుకారా చెప్తాను కదా నిజమేనా నువ్వు నిజం చెప్పునా నువ్వు అందుకో నిజం చెప్పు అన్నయ్య కూడా చెప్తాడు దొరికిందని దొరికిందా లేదనా ఎంపీ టికెట్కి ఇమ్మంటే ఈ జగన్ నీలేదంట అవును అప్పుడు టికెట్ కూడా ట్రై చేస్తా అని అంటాను ఊర్లో ఎమ్మెల్యేకి అదే అప్పుడు టికెట్ దొరికింది దగ్గర దగ్గర ఒక 100 కోట్లకు అమ్మినాడు అంటాను అవునా డబ్బులంతా మరి గుంత అప్పుడు చేసి పెట్టి పూడిసింటే పోయిందండి పెట్టు వ్యాపారం పెట్టాలా ఏ ఒకటి కూడా దొరకలేదా అట్లాడిగా అదృష్టం కలిసి వస్తుంది అవునా కవర్ నిండి ఏమన్నా కదప్ప కవర్లోడు ఒరిజినలా నిలవన్నా అయ్యో దానిలో ఒకటి ఒరిజినల్ ఉంటుంది